హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని M1లోని మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కదా, మనం ముందు వీడియోలోని షార్ట్ ఆన్సర్స్ అనేవి కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఎవల్యూట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 - y హోల్ స్క్వేర్ dy dx ఉంది. ఇది y యొక్క లిమిట్స్ 0 to 2, 0 to 3 అనేవి x యొక్క లిమిట్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే yతో ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. ఇక్కడ yతో y టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే a - b హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఎక్స్పెండ్ చేయాలి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² - 2ab. ఆ ఫార్ములాలో స్ప్లిట్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు yతో ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ మనం 16 dy ఇంటిగ్రేషన్ 16 dy వేసుకోవాలి. తర్వాత -8y dy ఇంటిగ్రేషన్ ఆఫ్, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ y² dy. ఫస్ట్ మనం 16 dyకి చేస్తే మనకి ఏమవుతుంది? 16 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dyకి y కాబట్టి 16y ఇలా వచ్చింది. అదేవిధంగా -8 అనేది కాన్స్టెంట్, y⁴1 dy. ఇది ఏ ఫార్ములాలో ఉంది? x⁴n dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dx ఫార్ములా ఉంటే xn+1/n+1 కాబట్టి -8y²/2. అదేవిధంగా ఇది కూడా x⁴n dx ఫార్ములాలో ఉంది. y³/3 అనేది వస్తుంది. 0 to 2 ఇవి y యొక్క లిమిట్స్. y ప్లేస్లో మనం ఏం చేయాలి? 2 వేయాలి, తర్వాత 0 అనేది వేయాలి. ఫస్ట్ మనం 2 వేసుకున్నాం మనకి ఇలా వచ్చింది. 0 వేస్తే మనకి మొత్తం 0 అయిపోతుంది కదా, కాబట్టి అది నేను వేసుకోవట్లే. కాబట్టి మనం ఏమవుతుంది మొత్తం కూడా మనం 16 × 2 చేస్తే మనకి ఏమైంది? 32 అవుతుంది. అండ్ 16 + 8/3 మొత్తం చేస్తే మనకి 56/3. ఓకేనా. తర్వాత మనం 0 to 3 dx ఉంది. దీనికి ఫార్ములా x మాత్రమే ఉంటుంది. 0 and 3ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. 56 అనేది వచ్చింది. ఓకే, సెకండ్ ఆన్సర్ చూసినట్లయితే మనకి డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x + y dy dx అని వచ్చింది. దీనికి మనం ఎలా రాయాలి అంటే e⁻x × e⁻y dy dx. ఎందుకు అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, a⁻m + n = a⁻m × a⁻n. ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? e⁻x అనేది మనం దానికి అప్లై చేయకూడదు కదా, ఫస్ట్ y కదా, e⁻y dy. మల్టిప్లికేషన్లో ఉంటే ఇది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. ఎక్స్లో ఉన్న టర్మ్స్ అనేవన్నీ ఏమవుతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ మనం అప్లై చేసాం కదా, ఇక్కడ మనకి 16 సార్ అప్లై చేసామంటే ఇక్కడ మనకి ఏంటి? ప్లస్ మైనస్ అలా ఉందన్నమాట. మనం ప్రతి టర్మ్కి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి y కాకుండా ఉన్న టర్మ్స్ ఏమైపోతాయి అంటే కాన్స్టెంట్ అయిపోతాయి. కాబట్టి e⁻x అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. 0 to x e⁻y dy. e⁻y dyకి మనం అప్లై చేస్తే మనకి ఏమైందంటే e⁻y వస్తుంది. ఓకే, e⁻y వచ్చింది ఇంటిగ్రేషన్కి. 0 to x ఫస్ట్ xని తర్వాత 0ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా వచ్చింది కదా, e⁻x × e⁻x e⁻2x. ఓకే, e⁻x × e⁻x అంటే పవర్స్ని యాడ్ చేస్తే మనకి 2⁻x వచ్చింది. ఇక్కడ మనకి ఏమైంది? e⁻0 అంటే మనకి 1 కదా, e⁻x × 1 e⁻0 అంటే 1 అనమాట. మనకి e⁻x × 1 మనకి ఏమవుతుంది? e⁻x వస్తుంది. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు dxతో చేస్తే మనకి ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ e⁻2x/2. ఇక్కడ 2x అని ఉంది, దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి. ఏంటది అంటే ఇంటిగ్రేషన్ a to b e⁻ax ఉందనుకోండి, e⁻ax/a అనేది వస్తుంది. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఉంది కదా, అది కింద డినోమినేటర్లో కూడా రావాలి pm. కాబట్టి ఇక్కడ 2 అనేది డినోమినేటర్లో వచ్చేస్తుంది. 2 మైనస్ e⁻x ఉందనుకోండి, ఓన్లీ మనకి e⁻x వస్తుంది. అదే మనకి ఇంటిగ్రేషన్ e⁻a × x ఆ ఫార్ములాలో ఉంటే మనం ఇది అప్లై చేయాలి. ఓకే, చేస్తే మనకి మళ్ళీ మనం 2ని 0ని అప్లై చేయాలి. ఫస్ట్ మనం 2ని అప్లై చేస్తున్నాం. e⁻4/2 మైనస్ e⁻2 మైనస్ హోల్ మొత్తం కూడా హోల్గా చేస్తే మనకి 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. e⁻0 అంటే మనకి 1 కదా, 1/2 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ ఎలా వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట. ఇప్పుడు మనకి ఏమైంది? e⁻4/2 మైనస్ e² + 1/2. 1/2 అనేది కామన్ తీస్తే e⁻4 + 1 మైనస్ e². ఎన్నిట్లో మనకి 1/2 కామన్ తీసాం, ఇలా వచ్చింది. లేదా మనకి 1/2 e² - 1 హోల్ స్క్వేర్ అని కూడా మనం రాయొచ్చు. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చూడండి. ఇది మనకి ఈజీ. ఇది x⁻n ఫార్ములాలో ఉంది. ఫస్ట్ మనం xతో చేస్తున్నాం.
ఎక్స్ టర్మ్స్లో ఉంది కాబట్టి ఎక్స్తో చేస్తాం. ఇవి ఎక్స్ యొక్క లిమిట్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చారనమాట, క్వశ్చన్లోనే ఇచ్చారు. ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ క్యూబ్ బై 3, 2ని 0ని మనం ఫస్ట్ 2ని అప్లై చేస్తాం, తర్వాత 0ని మనకి 8/3 అనేది వచ్చింది. 8/3 బయటకు వెళ్ళిపోతే మనం వై 1 0 అప్లై చేస్తే మనకి ఏమైంది, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 8/3 అనేది వచ్చింది. ఓకే, అదేవిధంగా మనకి ఇంకో క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ వై జెడ్ డిఎక్స్ డివై డిజెడ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ని అప్లై చేస్తాం. ఇక్కడ డిఎక్స్ డివై డిజెడ్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ని అప్లై చేస్తే మనకి ఏమైంది, వైజెడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. దీనికంగా అప్లై చేస్తే మనకి ఇదే ఫార్ములాలో ఉంది, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ n + 1 బై n + 1. ఎక్స్ పవర్ n + 1 బై n + 1 కదా ఫార్ములా. ఈ ఫార్ములా మనం యూజ్ చేసాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2ని 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7/3 ఉంది. అది కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపించేసుకున్నాం. తర్వాత వైతో మనం చేసాం. వైతో మనకి ఏమవుతుంది, y²/2. దీని యొక్క లిమిట్స్ 0 to 2 z dz. అదేవిధంగా మనం 2ని 0ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, 4/2 అనేది రావడం జరుగుతుంది. 4/2ని కాన్స్టెంట్ కాబట్టి బయటకు పంపించేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి z అనేది మిగిలింది. 0 to 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ z dz. దీని ఫార్ములా z²/2. 1 0ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, 1/2. ఇది 28/6, 1/2. ఇది 28. ఓకే, 28/2, అదే 28/6, 1/2. దీనికి మనకి ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే 14/6, విచ్ ఇస్ నథింగ్ బట్ 7/3. ఓకే, ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్ అనమాట. థ్యాంక్ యూ.